చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ 4 లేయర్స్ సమానంగా ఉండేలా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేశాను. హ్యాండ్ పొడవుని, హ్యాండ్ లూజ్ని ఇలా ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా తీసుకోవాలి. క్రింది వైపున పైపింగ్ కోసం 1/2 ఇంచ్ తీసుకున్నాను. మీకు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ తీసుకోండి. పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సేమ్ మార్కింగ్ని పై వైపున కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని ఖర్చు కోసం ఇక్కడ 2 ఇంచెస్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను. షోల్డర్ దగ్గర 1.75 లేదా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ కంటే 1/4 ఇంచ్ తగ్గించేసి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. ఈ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకుంటే చంక క్రింది వైపున ఒక్క ముడత కూడా రాదు. హ్యాండ్కి కర్వ్ తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇలా మీరు హ్యాండ్స్ని కట్ చేసి చూడండి. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఒక్క ముడత కూడా రాదు. నెక్స్ట్ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఇలా క్రింది వైపున కూడా మార్క్ చేసుకొని టేప్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3/4 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు తీసుకోవాలి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.